నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నానండి. ఇవాళ మనం ఈ మానవ మృగం వంశీ గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. వంశీ నేరాలు చేయటంలో చాలా ఆరితేరిన వ్యక్తి. మనం గతంలో చూస్తే చెప్పాను మీకు, ఇంటర్నేషనల్ ఉమ్, వాడు క్రిమినల్ ఉన్నాడు. చార్లెస్ శోభరాజు మించిపోయినటువంటి వ్యక్తి వీడు. ఉహు, అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, రామకృష్ణ గారు చెప్పినట్టుగా మేము అతని చేత కంప్లైంట్ ఇప్పించిన రోజు కూడా, ఎందుకంటే నేను గన్నవరం పార్టీ తెలుగుదేశం పార్టీ అబ్జర్వర్గా నేను అక్కడ పనిచేశాను. బచ్చుల అర్జున్ గారు ఉన్నప్పటి నుంచి ఉన్నాను, నేను పనిచేశాను అక్కడ. ఆ కుర్రాడు కూడా నాకు తెలుసు, చాలా నిజాయితీ పరుడు, చాలా నెమ్మదస్తుడు సత్యవర్ధన్. అయితే వీళ్ళు ఏం చేశారంటే, కంప్లైంట్ మేము ఇప్పించిన తరువాత వాళ్ళ కుటుంబ సభ్యులు మాకు టచ్లో ఉన్నారు, మాట్లాడాము, ఎప్పుడు చెప్పాలి. ఒక్కసారి బెదిరిస్తున్నారు అన్నప్పుడు మాత్రం మేము రాష్ట్ర కార్యాలయానికి తెలియజేశాం, డీజీపీకి తెలియజేశాం వాళ్ళ. అయితే అప్పుడు ఏమీ పని జరగల. ఆ తరువాత కుటుంబ సభ్యులు లేదండి ఆగిపోయింది అన్న తర్వాత మనం ఊరికి ఉంటే వాళ్ళు ఏమి లేదండి, ఆ కోర్టులో కొమ్ము కోట్లు అని చెప్పి వాళ్ళు కొంతమంది వాడి వెమ్మటి ఉండే తాబేదారులు, రౌడీ షీటర్లు, ఆల్ ఆఫీషర్ను వాళ్ళ ఇంటికి పంపించి, ఎవరైతే వైసీపీలో వీళ్ళ బంధువు ఉన్నాడు, సత్యవర్ధన బంధువు ఉంటే ఆ బంధువు ద్వారా లాబీ చేయించి వాళ్ళు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ మాకేం చెప్పలా. మామూలుగా జరుగుతుంది, మనకి ఎవరు ఇంటికి పోయి ఏం మాట్లాడుతున్నారనేది ప్రత్యేకంగా నిఘా అని మనకి చెబితే నాకు భయంగా ఉంది ఇది అంటే మనం నిఘా పెట్టేవాళ్ళం, ఎటువంటి ఇదేమి లేదన్నాడు. తర్వాత మనకి వాళ్ళు వచ్చి మాట్లాడి వాళ్ళ చుట్టం చేత మాట్లాడిచ్చిన తర్వాత, సత్యవర్ధన వినకపోతే వాళ్ళు నీతో మాట్లాడాలని చెప్పి వాళ్ళ చుట్టం చేత బంధువు చేత ఫోన్ చేయించి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత హైదరాబాద్లో వాళ్ళ బ్రదర్కి 2 days తర్వాత తెలిసింది, వాళ్ళ సిస్టర్ కూడా వెతికితే తెలిసింది. అంతే తప్ప మా దగ్గర మా వైఫల్యం లేదు. మాకు గతంలో చెప్పినప్పుడు మేము యాక్షన్ తీసుకున్నాము, అప్పుడు దూరంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళా ఏం చేశారంటే, వాడు చాలా తెలివిగా చుట్టం చేత మాట్లాడించి, వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో మాట్లాడించి, మాట్లాడుకుందాం రా, వేరే లేదు వేరే సబ్జెక్ట్ అన్నట్టుగా మాట్లాడి పిలిచి కిడ్నాప్ చేసి వైజాగ్లో ఉంచడం, హైదరాబాద్లో చేయటం తీసుకెళ్లారు. ఆ తర్వాత వాళ్ళు కట్టేసి అతన్ని కొట్టి బంధించి బెదిరించారు. ఏమైనా డబ్బులు ఇస్తామని చెప్తే కూడా అతను లొంగలా చాలా ఇదిగా ఉంటే వాళ్ళ చుట్టం చేత మాట్లాడిచ్చారు. నువ్వు జడ్జి గారి దగ్గర ఏమి చెప్పినా 2 నిమిషాల్లో మాకు వచ్చేసిద్ది, అది షూర్. కాబట్టి నువ్వేం చెప్తావో మాకు తెలుసు అని చెప్పేసి ఆ క్రిమినల్ బెదిరించాడు. ఇప్పుడు ఇతను కంప్యూటర్ ఆపరేటర్ సార్, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు వీళ్ళు. అక్కడ పనిచేసి ఇప్పుడు రాష్ట్ర కార్యాలయం మీద దాడి జరిగిన స్టాఫ్ అంతా కూడా ఆ రోజు భయపడిపోయారు. వాళ్ళంతా కూడా మా కార్యకర్తలు కాదు, వాళ్ళంతా కూడా డిజిటల్ నాలెడ్జీ గల్లోళ్ళు, లేకపోతే వాళ్ళ దీనికోసం పనిచేసే వ్యక్తులు. అంతేగాని ఇప్పుడు మనం సత్యవర్ధన్ మా పార్టీ అభిమాని, అయితే అభిమాని అయినంత మాత్రాన పొట్టబోసుకోవాలి కదా. ఆయన కంప్యూటర్ ఆపరేటర్గా మేము పెట్టుకున్నాం, మేము చాలా బాగా చూసాం. అయితే సత్యవర్ధన్ కూడా ఎక్కడ నీతి నిజాయితీ కట్టుబడి ఉన్నాడు. అది జరిగిన వెంటనే ఇవాళ ఆయన సత్యం లేదు, నా అంతటా నేనే చెప్పానంటే చేయగలిగింది కూడా పోలీసులు కానీ ఏమీ లేదు. కానీ సత్యవర్ధన్ బ్రదర్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సత్యవర్ధన్ పిలిచితే చాలా నిజాయితీగా చెప్పాడు, నన్ను చంపుతామని బెదిరించారు, నన్ను మా అన్నను కూడా బెదిరించారు, అందుకని మేము ఏం చేయాలో అర్థం కాక ఆలోచించుకుంటా ఉన్నాం. అప్పుడు సిపి రాజశేఖర్ దగ్గరికి పోయిన తర్వాత సిపి ధైర్యం చెప్పిన తర్వాత అప్పుడు ధైర్యం వచ్చింది. ఏం జరిగింది చెప్పు బాబు అంటే అప్పుడు చెప్పాడు, సార్ పలానాళ్ళు వచ్చారు, పలానాళ్ళు వచ్చారు, ఈ విధంగా బెదిరించారు, మీరు చెబితే మీకు డబ్బు 20 లక్షల డబ్బుతో పాటు వీటికి డబ్బు కూడా ఎక్కడా లొంగలాయదు, అతను మేము చంపుతాము మీ కుటుంబ సభ్యులను కూడా అని బెదిరించిన తర్వాత ఆయన అప్పుడు అక్కడికి పోయి చెప్పడం జరిగింది. 4 గోడల మధ్య అంటున్నారు, కరెక్టే, మనకు నాలెడ్జ్ ఉంటుంది, 4 గోడల మధ్య జడ్జి గారు చెబితే బయటికి రాదు అని చెప్పి. ఇవాళ ఏది సీక్రెట్ కాదు, ఏదైనా తెప్పించుకోగల సమర్థులు ఇవాళ మనం చూసాం. సిబిఐ ఇంట్రాగేషన్ లో వచ్చిన తర్వాత లోపల ఏం చెప్పారో పత్రికలు ప్రచురిస్తా ఉన్నాయి ఇవాళ. అలానే అంటే అది రాదు, జడ్జి గారి దగ్గర ఇచ్చినట్టు వాంగ్మూలం 150% సీల్డ్ కవర్ అయిపోద్ది, కోర్టులో సబ్మిట్ రాదు. కానీ వాళ్ళకి దాని గురించి జ్యుడిషియల్ అవగాహన లేదు. ఆ స్థాయిలో బెదిరించటం వల్ల అతను ఆ విధంగా ఆ రోజు చెప్పాడు. ఎప్పుడైతే సిపి గారు వీళ్ళంతా కూడా పోలీసు యంత్రాంగం అయి ఎప్పుడైతే వంశీని అరెస్ట్ చేయబోతున్నామని అతనికి